తిరుపతి సాయి భక్తి ఛానల్కి స్వాగతం, శుభ స్వాగతం. రోజు మనం ఒక మంచి వీడియోతో వస్తున్నాం కదండి. ఇవాళ మరొక విశేషమైనటువంటి కష్టే ఫలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. కష్టే ఫలి అంటే మానవులం మనందరం కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటాం. కానీ జీవితాంతం ఇలాగే ఉంటుందేమో అని కొందరు కృంగిపోతూ ఉంటారు కష్టాలను చూసి. కానీ ఈ కష్టాలు అనేటువంటివి శాశ్వతం కాదు. ఎంత కష్టపడ్డాము అంటే స్వామి మనకి అంత సౌఖ్యాన్ని, సుఖాన్ని ఇస్తాడని ఉద్దేశం. దీన్ని ఒక చిన్న కథ రూపంలో మనం తెలుసుకుందాం. ఒకానొక గ్రామంలో 2 రాళ్ళు ఉండేవట. ఆ రాళ్ళు 2 మిత్రులట. ఇద్దరు స్నేహంగా ఉండేవారట. ఆ ఊరికి విగ్రహం చెక్కడం కోసం ఒక శిల్పి వచ్చాడట. శిల్పి వచ్చి ఆ రాళ్ళని రెండింటినీ పరీక్షిస్తే ఒక రాయి స్వామిని చెక్కడానికి అనువుగా ఉంది, ఇంకొక రాయి అనువుగా లేదట. ఆ అనువుగా ఉన్న రాయిని నిర్ధారించుకుని శిల్పి చెక్కడం ప్రారంభించాడట. అలా చెక్కుతూ ఉంటే ఆ శిల్పానికి, ఆ రాయికి ఉలి దెబ్బలు తగులుతున్నాయట. ఎంతో బాధపడుతోందట. అది చూసినటువంటి రెండో రాయి ఈ రాయిని ఎక్కిరిస్తోందట, గేలి చేస్తోందట. చూసావా, నీవు మంచి రాయివి, నీవు విగ్రహానికి పనికొచ్చావు, అందుకే నీకు ఇన్ని కష్టాలు అని ఎక్కిరిస్తోందట. కానీ పాపం ఈ రాయి మాత్రం నొప్పినంతా భరిస్తూ అలా ఉండిపోయిందట. శిల్పి విగ్రహాన్ని చెక్కేశాడు, ఆలయంలో ప్రతిష్ఠ చేశారట. అది మొదలుకొని తను పడ్డటువంటి కష్టానికి ఆ రోజు నుంచి ప్రతిరోజు నిత్యము పూజలు స్వీకరిస్తూ, నైవేద్యాలు స్వీకరిస్తూ ఎంతో గొప్పగా వెలిగిందట ఆ రాయి. అలా వెలుగుతుండగా టెంకాయ కొట్టడానికి ఒక రాయి అవసరమైందట. ఇంకేముంది, పక్కనే ఉన్నటువంటి ఈ రాయిని తీసుకొచ్చి గుడి ముందు పెట్టారట. చూడండి, ఇక జీవితాంతం ఆ ఆలయం ఉన్నంత కాలం ఈ రాయి మీద టెంకాయ పగులుతూనే ఉంది, దాని తల బొప్పి కడుతూనే ఉంది. ముందు సుఖపడింది కాబట్టి జీవితాంతం కష్టాన్ని అనుభవించే విధంగా తయారయ్యేది. అదే విగ్రహంగా ఉన్నటువంటి రాయి సుత్తి, ఉలి దెబ్బలు తినింది కాబట్టి విగ్రహంగా మారి పూజలు అందుకుంది. దీంట్లో నీతి ఏంటయ్యా అంటే, కష్టం వచ్చింది కదా అని కుంగిపోకుండా కష్టాన్ని ఎదుర్కొంటే కష్టానికి మించినటువంటి సౌఖ్యం మనకి లభిస్తుంది అని పరమాత్ముడు చెప్పి ఉన్నాడు. పరమాత్ముడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ విధంగా కష్టాలు వచ్చినప్పుడు పరమాత్ముడు నమ్ముకుని కష్టాన్ని ఎదురొడ్డే ప్రయత్నం చేయండి. స్వామి అనుగ్రహం కలుగుతుంది. నమో